హాయ్ ఎవ్రీవన్. మనం ఈరోజు బిహేవియరల్ మేనేజ్మెంట్ థియరీ గురించి తెలుసుకుందాం. అసలు మనం ఎకనామిక్స్లో ఏ థియరీ చదువుతున్నా సరే ఒకసారి ఈ రోజుల్లో ఫామ్కి ఉపయోగపడుతుందా లేదా, ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఆలోచించాలి. ఎందుకు అంటే ఈ థియరీస్ అని ఇచ్చి చాలా రోజులైంది. నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే రీసెర్చ్ ఇన్ మేనేజ్మెంట్ స్టార్టెడ్ ఇన్ 19th సెంచరీ. అసలు మేనేజ్మెంట్ మీద రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది 19th సెంచరీలో. అంటే మేనేజ్మెంట్ అనేది మనకి ఏమన్నా ఉపయోగమా, అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి, అవన్నీ కూడా 19th సెంచరీలో రీసెర్చ్గా చేయడం మొదలుపెట్టారు. అదే 20th సెంచరీలో కంటిన్యూ కూడా అయింది. అయితే 20th సెంచరీకి 19th సెంచరీకి కూడా మేనేజ్మెంట్ థియరీలో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ 20th సెంచరీలో ఏంటంటే ఇంటరాక్షన్స్ అండ్ మోటివేషన్స్ ఆఫ్ ఇండివిజువల్ విత్ ఇన్ ఆర్గనైజేషన్స్. అంటే ఒక ఇండివిజువల్, ఒక వర్కర్ ఉండొచ్చు, వాడు ఇంకో వర్కర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాడు, వాడు ఎలా ప్రేరేపించబడతాడు. మోటివేషన్ అంటే ఏం లేదు, జస్ట్ మనం వినేది ఎప్పుడు కూడా ఒకరిని మన దారిలోకి తెచ్చుకోవడం, మోటివేట్ చేయడం, లేదంటే మనమే ఒక వేలోకి తీసుకెళ్ళడం, మనం మోటివేట్ చేసుకోవడం. ఇంటరాక్షన్ అంటే తెలిసిందే, ఒకరితో ఇంకొకరు ఇంటరాక్ట్ అవ్వడం అంటారు, ఒక కోఆర్డినేషన్ అనేది మెయింటైన్ చేయడం అని చెప్పచ్చు. ఒక ఇంటరాక్షన్ అండ్ మోటివేషన్ ఆఫ్ ఇండివిజువల్. అసలు ఇండివిజువల్ వర్కర్ అనేవాడు ఎలా ఉంటాడు, వాడు ఎలా ఇంటరాక్ట్ అవుతాడు, వాడు ఎలా మోటివేట్ అవుతాడు ఒక ఆర్గనైజేషన్లో అనేది 20th సెంచరీలో మేనేజ్మెంట్ థియరీలో బాగా డీల్ చేయబడింది. అంటే ఇది వరకు కూడా వర్కర్స్నే చాలా చీప్గా చూసేవారు, వాళ్ళకి సరైన వర్కింగ్ కండిషన్స్ ఉండేవి కాదు, గంటలు చేస్తూనే ఉండేవారు, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అవన్నీ కూడా ఇదివరకు రోజులు, కానీ ఇప్పుడు లేవు. ఒకవేళ వర్కర్స్ ఇబ్బంది పడుతున్నా సరే ఆ రోజుల్లో ఇంకా బాగా ఇబ్బంది పడేవారు అసలు ఈ రోజులతో పోలిస్తే. ఇప్పుడు వాళ్ళకంటూ రైట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ చెప్పాలంటే 19th సెంచరీ మేనేజ్మెంట్ థియరీస్ అనేవి చాలా యూజ్లెస్ ఇన్ మెనీ కేసెస్ అండ్ నెగ్లెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ ఎంప్లాయీస్. అంటే 19th సెంచరీ మేనేజ్మెంట్ థియరీస్, 19th సెంచరీలో ఏవైతే మేనేజ్మెంట్ థియరీస్ ఇచ్చారో అవి చాలా కేసెస్లో బిజినెస్కి ఉపయోగపడాల. అండ్ నెగ్లెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్, అసలు ఎంప్లాయీస్ గురించి కానీ, ఇండివిజువల్ ఎంప్లాయీ ఎలా ఉంటాడు, ఎంప్లాయీ ప్రవర్తన ఏంటి, ఎంప్లాయీ దేనికి సంతోషపడతాడు, ఎంప్లాయీ దేనికి వర్క్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతాడు, అవేమీ కూడా అసలు పట్టించుకోలే. అసలు ఒక ఫామ్ నడుస్తుందంటే ఎంప్లాయీస్కి ఎంత పార్ట్ ఉంది, అసలు ఎంప్లాయీస్ యొక్క స్టేటస్ ఏంటి అనేది కూడా గుర్తించలేదు అసలు. ఎంప్లాయీ మోటివేషన్ అండ్ బిహేవియర్ అంటే ఎంప్లాయీ ఎలా మోటివేట్ చేయబడతాడు, ఎలా ప్రేరేపించబడతాడు, వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసారు. నెక్స్ట్ ఈ బిహేవియరల్ మేనేజ్మెంట్ థియరీ అనేది హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్. అంటే బిహేవియరల్ మేనేజ్మెంట్ థియరీకి ఇంకో పేరు అని చెప్పుకోవచ్చు, హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్ అని. ఇక్కడ ఏంటంటే ఈ థియరీలో మెయిన్గా మనం దేని గురించి డీల్ చేసామంటే హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్. అంటే హ్యూమన్ అంటే ఇక్కడ వర్కర్స్ వస్తారు, వర్కర్స్కి ఒక రిలేషన్ అనేది ఉంటుంది, వాళ్ళు మనుషులే, వాళ్ళకి కోరికలు ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా ఈ థియరీలో బాగా డిస్కస్ చేయబడింది. అందుకే హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్ అని అన్నారు దీన్ని. నెక్స్ట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు కూడా ఇండివిజువల్స్, వాళ్ళు మనలాగే ఇండివిజువల్స్. ఇప్పుడు మేనేజర్స్ ఎలా ఇండివిజువల్సో, ఫామ్ ఓనర్స్ ఎలా మనుషులో, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఇండివిజువల్స్. వాళ్ళకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఒక రిసోర్సెస్ అంటే వనరులు. ఇప్పుడు మనం గోల్డ్ ఒక రిసోర్స్, డైమండ్ ఒక రిసోర్స్, అలాగే ఫామ్కి ఎంప్లాయీస్ అనేవాళ్ళు కూడా ఒక రిసోర్సెస్ అని డీల్ చేశారు. అసెట్స్, ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఫామ్కి ఆస్తులు, బట్ నాట్ మెషిన్స్. వాళ్ళు మెషిన్లు మాత్రం కాదు, ఇష్టం వచ్చినంత పని ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి. వీటికి సంబంధించి మనకి ఎల్టన్ మయో అని, అబ్రహం మాస్లో అని, నెక్స్ట్ గ్రెగర్ అని, డౌగ్లాస్ మెక్గ్రెగర్, వీళ్ళందరూ కూడా థియరీస్ ఇచ్చారు ఎంప్లాయీస్కి ఫేవర్గా అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఎల్టన్ మయో ఏం చెప్పారో చూద్దాం. ఎల్టన్ మయో ఇచ్చిన థియరీ అన్నీ కూడా హార్థోర్న్ స్టడీస్ మీద పూర్తిగా బేస్ అయి ఉన్నాయి. హార్థోర్న్ స్టడీస్ అనేవి ఆల్రెడీ ముందే హెన్రీ ఏ ల్యాండ్స్బర్గర్ అనే ఆయన ఇచ్చారన్నమాట ఈ హార్థోర్న్ స్టడీస్ని. ఆయన 1920s 30s బిజినెస్ సిచ్యువేషన్స్ని, వర్కర్స్
వర్కర్స్కి కొన్న పరిస్థితుల్ని అన్నీ కూడా 1920s అండ్ 30sలో బాగా అబ్జర్వ్ చేసి 1950sలో ఈ హాథోర్న్ స్టడీస్ అనేది ఇచ్చారు. ఎవరు? హెన్రీ ఏ ల్యాండ్స్బర్గర్ అని ఆయన. ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ that rigorously applied classical management theory only to reveal its shortcomings. అసలు హాథోర్న్ స్టడీస్ అంటే ఏంటంటే జనరల్గా అది జస్ట్ అవి ఏం డీల్ చేస్తాయంటే వర్కర్స్ యొక్క కండిషన్స్, వర్కర్స్ లైటింగ్ ఉన్నప్పుడు ఎలా పనిచేస్తారు, లేదంటే వర్కర్స్కి పే స్కేల్ ఎలా ఉంటే పనిచేస్తారు, పే స్కేల్ బాగుంటే ఎంత పనిచేస్తారు, లైటింగ్ లేదంటే వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ ఎలా ఉంటే పనిచేస్తారు, వాటి గురించి అంటే వర్కర్స్కి సంబంధించిన స్టడీసే హాథోర్న్ స్టడీస్. హెన్రీ ఏ ల్యాండ్స్బర్గర్ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు ఎలా పనిచేస్తారు, అసలు లైటింగ్ ఉంటే అలాగా, లేదంటే ఎలక్ట్రిసిటీ సంథింగ్, అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదనుకోండి, అలాగ ఫెసిలిటీస్ ఉంటే అలాగా పనిచేస్తారు అనే దాని గురించి చెప్పారనమాట. ముందు తెలుస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ హాథోర్న్ స్టడీస్ అనేవి దట్ రిగరస్లీ అప్లైడ్ క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీ. అవి స్ట్రైట్గా సీరియస్గా వేటికి అప్లై ఉన్నాయంటే క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీకి అప్లై అయి ఉన్నాయి ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా. జస్ట్ టు రివీల్ ఇట్స్ షార్ట్ కమింగ్స్ అంటే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే, క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీలో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే 19th centuryలో ఇచ్చిన మేనేజ్మెంట్ థియరీస్ అన్నీ క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీస్ అవుతాయి. వాటిల్లో డిసడ్వాంటేజెస్ గురించి మాత్రమే ఈ హాథోర్న్ స్టడీస్ అనేది, అంటే జనరల్గా ఇక్కడ వర్కర్స్ కండిషన్స్ మెయిన్ పాయింట్ అనుకోండి, వాటి గురించి డీల్ చేశారు హాథోర్న్ స్టడీస్ అనేవి. ఈ హాథోర్న్ స్టడీస్ అనేవి టూ స్టడీస్ మీద బాగా రెఫర్ అయ్యి ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాథోర్న్ స్టడీస్ ఏంటంటే, స్టడీస్ అంటే ఏంటి, దేనైనా చదవడం, దేనైనా పరిశీలించడం. హాథోర్న్ స్టడీస్ వేటి మీద ఉన్నాయి బాగా బేస్ అయ్యాయి అంటే ఈ రెండు పరిశీలనల మీద. ఫస్ట్ దేన్ని పరిశీలించారంటే వర్క్స్ ఆన్ వెస్టర్న్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇన్ చికాగో ఫ్రమ్ 1924 to 32. అంటే చెప్పాం ఈ హాథోర్న్ అనే ఆయన 1920s to 30sలో ఏం చేశారు, పరిశీలించారు వివిధ ఫార్మ్స్ యొక్క కండిషన్స్, అందులో ఉండే వర్కర్స్ కండిషన్స్ని బాగా పరిశీలించే ఈ హాథోర్న్ స్టడీస్ అనేవి మనకు ప్రజెంట్ చేశారు. వెస్టర్న్ ఎలక్ట్రిక్ కంపెనీ అంటే అమెరికాలో చికాగోలో ఉంది. ఆ కంపెనీలో ఉన్న వర్కర్స్ యొక్క కండిషన్స్ 1924 to 32 వరకు కూడా ఎలా ఉన్నాయి అనే దాని మీద ఒక స్టడీ ఇచ్చారు. నెక్స్ట్ హార్వర్డ్ రీసెర్చర్స్ మనం చెప్పుకున్నాం, ఎల్టన్ మయో అండ్ ఎఫ్జే రాయ్లిస్బెర్గర్ అనేవాళ్ళు ఒక 5 లేడీస్ మీద, ఒక 5 ఉమెన్ ఇన్ బ్యాంక్ రైటింగ్ రూమ్, ఒక బ్యాంక్ రైటింగ్ రూమ్లో ఒక 5 ఉమెన్, వాళ్ళు కూడా వర్కర్సే కదా, వాళ్ళ మీద చేసిన రీసెర్చ్. ఈ రెండు కూడా ఈ హాథోర్న్ స్టడీస్లో బాగా డీల్ చేస్తాం. ఈ రెండే కూడా మెయిన్, అసలు ఆయన ఇచ్చినవి ఈ రెండు అనుకుంటా. ద ఫస్ట్ స్టడీ వాజ్ కండక్టెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ సీకింగ్ టు డిటర్మైన్ ద రిలేషన్షిప్ ఆఫ్ లైటింగ్ లెవెల్స్ టు వర్కర్స్ ప్రొడక్టివిటీ. ఇంకోండి దీని మీద అనమాట, వెస్టర్న్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇన్ చికాగో. దాంట్లో ఏం చేశారంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ని అపాయింట్ చేశారు ఆయన. వాళ్ళు ఏం చేశారంటే రిలేషన్షిప్ ఆఫ్ లైటింగ్ లెవెల్స్, అంటే వర్కర్ లైటింగ్ ఉంటే ఎలా పనిచేస్తాడు, లైటింగ్ బాగుంటే, లైటింగ్ లేకపోతే ఎలా పనిచేస్తాడు, అంటే లైటింగ్ కండిషన్స్ అనమాట. వాడికి వెళ్తురు అందుతూ ఉండాలి కదా వర్కర్ అనే అతనికి. ఆ లైటింగ్ లెవెల్స్నే ఈ స్టడీలో మెయిన్ బేసిస్ కింద తీసుకున్నారు. కానీ ఇక్కడ వచ్చిన మనకి మెయిన్ ఏంటంటే లైటింగ్ లెవెల్స్ అనేవి తగ్గించినప్పుడు ప్రొడక్షన్ అనేది పెరిగింది. అదే మ్యాజిక్. లైటింగ్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గాయో, అంటే లైట్ ఎప్పుడైతే తగ్గిందో ఫ్యాక్టరీలో, ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. కానీ ఆ తర్వాత లైటింగ్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయ్యాయో, ఆ వర్కర్ అనేవాడు వాడు ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాడో చూసాడు. అంటే ఎంత క్వాంటిటీ, అమ్మో ఇంత ప్రొడ్యూస్ చేసేస్తున్నానో నేను, ఎక్కువ పని చేసేస్తున్నాను అని వాడికి బద్ధకం వచ్చి తర్వాత తగ్గించేశాడు. అర్థమైందా? ఫస్ట్ లైటింగ్ లెవెల్స్ తగ్గినప్పుడేమో ప్రొడక్షన్ పెరిగింది, ఆ తర్వాత లైటింగ్ లెవెల్స్ పెంచిన వెంటనే ప్రొడక్షన్ అనేది తగ్గింది. ఎందుకంటే వాడు అంత పని చేస్తున్నాడు అని వాడికి తెలిసింది, అమ్మా నేను ఎంత పని చేస్తున్నానా అని వాడికి ఒక అహంకారం లాంటిది ఏర్పడింది. వెంటనే ప్రొడక్టివిటీ అనేది తగ్గింది ఫామ్కి. ఎక్స్పెరిమెంట్స్ బికేమ్ ప్రైమరీ నెక్స్ట్ సెకండ్ ఈ హార్వర్డ్ రీసెర్చర్స్ అంటే ఏం లేదు, హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చర్స్ అనమాట. ఎల్టన్ మయో, ఎఫ్జే రాయ్లిస్బెర్గర్ వీళ్ళు ఒక రీసెర్చ్ చేశారు అనుకున్నాం కదా.
బ్యాంక్ రైటింగ్ రూమ్లో. అక్కడ ఏం చేశారంటే, ఇందాక ఫ్లోలో హాథోర్న్ స్టడీస్ హాథోర్న్ ఇచ్చారని చెప్పాను, అలాగే హెన్రీ ఏ ల్యాన్స్బర్గర్ ఇచ్చారని కూడా చెప్పాను. ఇచ్చింది హెన్రీ ఏ ల్యాన్స్బర్గరే, జస్ట్ పేరు అలా పెట్టారంతే. అండ్ ఎలక్ట్రిసిటీ ఆ టైంలో ఉన్నప్పటికీ కూడా మరీ ఫ్యాక్టరీస్లో మరీ అంత యూజ్లో లేదు. అందుకనే మెయిన్ ఫెసిలిటీస్లో దాన్ని అంత ఎక్కువ ఎవరు కూడా ఏ ఎకనమిస్ట్ కూడా ఎక్కువ డీల్ చేయలేదు దాని గురించి మనకున్న థియరీస్లో. నెక్స్ట్ ఇంకోండి, ఇక్కడ 5 రీసెర్చెస్. వీళ్ళకి ఏం చేశారంటే, వీళ్ళు ఇద్దరు కూడా ఈ 5 లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ అనేది ఇచ్చేసారు. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, వాళ్ళకి జీతాలు కూడా పెంచారు. అలాగా ఎప్పుడంటే రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు, వాళ్ళకంటూ సెపరేట్ రెస్టింగ్ అవర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎప్పుడంటే ఎప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. అలాగా అంత ఫ్రీడమ్ ఇచ్చారనమాట. అంత ఫ్రీడమ్ ఇస్తే ఏమయ్యారంటే, ఈ రోజుల్లో ఏమవుతుంది, ఖచ్చితంగా ఫోన్ లాస్ అవుతుంది. కానీ ఆ రోజుల్లో బాగా కష్టపడేవారు, వాళ్ళకి ఫ్రీడమ్ కోసం ఎదురు చూసేవారు. అందుకనే సక్సెస్ అయింది బాగా. ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది అంత ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల. ఆ 5 లేడీస్కి కూడా అంత ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల. బ్యాంక్ రైటింగ్ రూమ్లో ప్రొడక్టివిటీ అంటే ఏముంటుంది అనుకోవచ్చు, జనరల్గా సర్వీసెస్. అంటే మేబీ అక్కడ కస్టమర్స్ని ఏమన్నా ఇంక్రీజ్ చేసి ఉండొచ్చు, లేదంటే వర్క్ ఏమన్నా ఫాస్ట్గా వెళ్ళి ఉండొచ్చు. అదే ప్రొడక్టివిటీ అంటే ఇక్కడ అంత ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల అది జరిగిందనమాట అక్కడ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక, ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ప్రైమరీ సూపర్వైజర్స్ ఆఫ్ ఎంప్లాయీస్. అంటే మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా ఇది వస్తుంది, మనకి మంచి అవుట్కమ్ వస్తుంది అని తెలిసింది. అందుకని ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఫామ్కి ప్రైమరీ అంటే బేసిక్ సూపర్వైజర్స్ అయిపోయాయి. సూపర్వైజింగ్ అంటే ఏంటి, జస్ట్ అన్నీ చూసుకోవడం, అన్నీ బాగున్నాయో లేవో అంతా కూడా పరిశీలించడం. అది ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఒక బేసిక్ సూపర్వైజర్స్ అయిపోయాయి అనమాట ఎంప్లాయీస్కి. నెక్స్ట్ హాథోర్న్ స్టడీస్ అనేవి రీసెర్చ్కి బాగా వాల్యూ ఇచ్చాయి, రీసెర్చర్ చేసే రీసెర్చెస్కి. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేయడం బట్టే కదా మనకి ఏంటన్నది తెలిసింది. నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ సోషల్ నీడ్స్ ఆఫ్ వర్కర్స్ ఆర్ క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. హ్యూమన్ రిలేషన్స్, ఒక హ్యూమన్కి ఉండే రిలేషన్స్ అండ్ సోషల్ నీడ్స్ ఆఫ్ వర్కర్స్. సొసైటీలో ఎవరికి మామూలు పర్సన్స్కి ఎలాగైతే నీడ్స్ ఉంటాయో అలాగే వర్కర్స్కి కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి, అవే సోషల్ నీడ్స్. ఆర్ క్రూషియల్ ఆస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఆ వర్కర్ సంతోషంగా ఉంటేనే బిజినెస్ సంతోషంగా ఉంటుంది, అదే ఇక్కడ చెప్పింది. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ మోటివేషన్ హెల్ప్డ్ రివల్యూషనైజ్ థియరీస్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మేనేజ్మెంట్. హ్యూమన్ మోటివేషన్ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, అంటే ఇంకొక మనిషిని మన దారిలోకి తెచ్చుకోవడం పాజిటివ్గా, అది థియరీస్నే తిరగరాసింది. అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ని పూర్తిగా మార్చింది, అంటే వర్కర్స్కి మంచి వాల్యూ అనేది ఏర్పడేలా చేసింది. నెక్స్ట్ మనకి అబ్రహం మాస్లో, ఈయన ఒక మంచి ఎకనమిస్ట్, మ్యాక్సిమం ఈయన ఒక సైకాలజిస్ట్ కూడా. అందుకని ఈయన చెప్పే థియరీస్ చాలా ఈజీగా ఉంటాయి, ప్లస్ మనకి బాగా అర్థమవుతాయి కూడా. ఈయన నీడ్ థియరీస్ని ఇచ్చారు, ఇప్పటికీ కూడా ఇవి చాలా వాల్యూ ఉంది ఈయన ఇచ్చిన థియరీస్కి. నీడ్ థియరీస్ దేని గురించి డీల్ చేస్తుంటే, థియరీ ఆఫ్ మోటివేషన్ బేస్డ్ ఆన్ కన్సిడరేషన్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్. మోటివేషన్ అంటే ప్రేరేపించడం, బేస్డ్ ఆన్ కన్సిడరేషన్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్. హ్యూమన్ నీడ్స్ మీద ఆధారపడి ఉన్న మోటివేషన్ థియరీస్ని ఈయన ఇచ్చారనమాట. అంటే హ్యూమన్ నీడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు ఇక్కడ, హ్యూమన్ నీడ్స్ మోటివేట్ చేయడానికి. మోటివేషన్ మీద థియరీస్ బాగా ఇచ్చారు, అందులో హ్యూమన్ నీడ్స్ అనేవి బాగా కన్సిడర్ చేయబడ్డాయి. నెక్స్ట్ ఈయన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, జనరల్గా హ్యూమన్ నీడ్స్ ఆర్ నెవర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అసలు ఇది ఇచ్చింది అయినా, హ్యూమన్ నీడ్స్ ఆర్ నెవర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఎప్పుడు కూడా మనిషికి నీడ్ అనేది సాటిస్ఫై అవ్వదు. అసలు ఒక నీడ్ అవ్వగానే, ఇప్పుడు ఆకలేసింది, అన్నం తిన్నాం, కాసేపు సాటిస్ఫాక్షన్ వచ్చింది, మళ్ళీ ఆకలేస్తుంది. అలాగే ఇప్పుడు మామూలుగా నడుస్తున్నాం, మనం నడిచి వెళ్తున్నాం ఎక్కడికైనా వెళ్ళాలంటే, వాడికి సైకిల్ చూడంగానే అది కొనుక్కోవాలనిపించింది, కొనుక్కున్నాడు, అదొక నీడ్. అది కొనగానే ఇంకా బైక్ ఏమన్నా కొనుక్కోవాలనిపించింది, అది కొంటాడు. అలాగే తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ వాడి నీడ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అదే నేను ఇక్కడ చెప్పింది. అసలు మనిషికి కోరిక అనేది ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వదు, చచ్చేంత వరకు కోరిక అనేది ఉంటూనే ఉంటుంది. హ్యూమన్ బిహేవియర్ ఈజ్ పర్పస్ఫుల్. మనిషి యొక్క ప్రవర్తన అనేది ఎప్పుడు కూడా ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశపూర్వకంగా ఉంటుంది వాడిది. అంటే ఒక డబ్బు ఉన్నాడు ఒకలా ఉంటాడు, పేదవాడు ఇంకొకలా ఉంటాడు, వాడికంటూ ఒక పర్పస్ అనేది ఉంది. లేదంటే
ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తే ఒకలా రెడీ అవుతారు, జనరల్గా బయటికి వెళ్తే ఒకలా రెడీ అవుతారు, ఇంట్లో ఉంటే ఒకలా రెడీ అవుతారు. దేనికి దానికి ఒక పర్పస్ ఉంది. జంతువులు అలా ఉండవు కదా. హ్యూమన్ బిహేవియర్కి ఎప్పుడు కూడా ఒక పర్పస్ అనేది ఉంటుంది. వాడి ప్రవర్తనకి ఎప్పుడు కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఐ మీన్ ఒక పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాడు వాడు. అండ్ ఈజ్ మోటివేటెడ్ బై నీడ్ ఫర్ సాటిస్ఫాక్షన్. బాగా మోటివేట్ అవుతాడు దేనికి, వాడి సాటిస్ఫాక్షన్ నీడ్ ఏదైతే ఉందో, నీడ్ సాటిస్ఫై అవడానికి అనమాట. వాడి కోరిక తీరడానికి బాగా కష్టపడతాడు, లేదంటే ఇంకేమైనా చేస్తాడు. బాగా వాడి నీడ్ సాటిస్ఫై చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం డబ్బులు సంపాదిస్తున్నాం అంటే మన నీడ్స్ అనేవి సాటిస్ఫై అవడానికి, దానికోసమే కదా పనిచేసేది. నీడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ఏ హైరార్కియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్. నీడ్ కెన్ క్లాసిఫైడ్, నీడ్స్ అనేవి క్లాసిఫై చేయగలం అంటే డివైడ్ చేయగలం అకార్డింగ్ టు హైరార్కియల్ స్ట్రక్చర్. హైరార్కియల్ అంటే ఏం లేదు, ఒక పాయింట్ అయింది, దాని తర్వాత ఇంకో నీడ్, దాని తర్వాత ఇంకో నీడ్, అంటే ఒక సీరియల్ ఆర్డర్ అన్నమాట. ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్. లోయెస్ట్ టు హైయెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ లోయెస్ట్ నీడ్ అనేది తీరుతుంది, హైయెస్ట్ నీడ్ అనేది ముందు ముందు వెళ్తూ ఉంటుంది. ఐ మీన్ లోయెస్ట్ నీడ్ అంటే ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం, జనరల్గా నడిచేవాడికి సైకిల్ అదొక లోయెస్ట్ నీడ్ అనుకోవచ్చు. తర్వాత కార్, తర్వాత బైక్, తర్వాత కార్, తర్వాత లగ్జరీస్ కార్, తర్వాత ఇంకేమన్నా అలా హై లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది, లోయెస్ట్ టు హైయెస్ట్. నెక్స్ట్ మాస్లో నీడ్స్ హైరార్కీ. హైరార్కీ అంటే చెప్పుకున్నాం జస్ట్ 1 by 1. ఆ నీడ్స్ హైరార్కీలో 5 మెయిన్ టైప్స్ ఆఫ్ నీడ్స్ అనేవి ఇచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాం. హైరార్కియల్ నీడ్స్ అంటే చెప్పుకున్నాం 1 by 1 అని, అంటే ఈ నీడ్ అయిపోయిన తర్వాత ఇది, ఇది తర్వాత ఇది. అంటే ఫస్ట్ ఇక్కడ ఫిజియోలాజికల్ నీడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇవేం లేదు, జస్ట్ శారీరక అవసరాలు అనమాట. అంటే ఏంటి, జనరల్గా మనకు తినడానికి ఫుడ్, వాటరు, నెక్స్ట్ షెల్టర్, ఇవన్నీ కూడా ఫిజియోలాజికల్ నీడ్సే. అంటే మనం బతకడానికి కావాల్సినవి ఫుడ్, వాటర్, షెల్టర్, జస్ట్ మినిమం బేసిక్స్ అన్నీ క్లియర్ అయిపోతే ఒక సొసైటీలో మినిమం వాల్యూ జస్ట్ ఏదో ఒక మనిషి అన్నట్టు వస్తే అది ఫిజియోలాజికల్ నీడ్ అనమాట. అవి సాటిస్ఫై అయినట్టు. అది అవ్వగానే ఆటోమేటిక్గా వాడు సేఫ్టీ నీడ్స్కి వెళ్తాడు. సేఫ్టీ నీడ్స్ అంటే వాడి దగ్గర ఉన్న ఆస్తులు, లేదంటే వాడు సంపాదించుకుంది అప్పటి వరకు ప్రొడక్టివిటీ, తినడానికి తిండి సంపాదించుకున్నాడు అది దాచుకోవడం, లేదంటే నీరు సంపాదించుకున్నాడు అది దాచుకోవడం, వాడి షెల్టర్ దాచుకోవడం, వాడికి ఒక సెక్యూరిటీ కావాలి, అదే సేఫ్టీ నీడ్స్. ఆటోమేటిక్గా ఇది సాటిస్ఫై అయిందంటే ఇది ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతుంది. కాకపోతే రేర్ కండిషన్స్లోనే ఇది సాటిస్ఫై అవ్వదు. అంటే జనరల్గా గబుక్కుని థెఫ్ట్స్ లాంటివి ఏమైనా జరిగితే మాత్రమే. అంటే ఆటోమేటిక్గా ఫిజియోలాజికల్ నీడ్ అనేది సాటిస్ఫై అయింది అంటే కనుక సేఫ్టీ నీడ్ ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతుంది. జస్ట్ ఫిజియోలాజికల్ నీడ్లో ఏవైతే మనం పొందామో వాటిని సెక్యూర్ చేసుకోవడమే సేఫ్టీ నీడ్. నెక్స్ట్ బిలాంగింగ్ అండ్ లవ్ నీడ్స్. ఇక్కడ మనకి బతకడానికి కావాల్సిన నీడ్స్ అన్నీ సమకూర్చుకున్నాం, మినిమం మనిషి బతకడానికి కావాల్సినవన్నీ. తర్వాత వాటిని సెక్యూర్ చేసే విధానాలు కూడా నేర్చుకున్నాం. సేఫ్టీ నీడ్స్ కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేయబడ్డాయి, అంటే వీటిలో కూడా సక్సెస్ అయ్యాం. తర్వాత బిలాంగింగ్ అండ్ లవ్ నీడ్స్ అంటే మనకంటూ ఒకరు కావాలి, మనకంటూ ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి, ఒక సరౌండింగ్ అనేది ఉండాలి, ఒక ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అన్నది థర్డ్ నీడ్ అనమాట. ఇది జస్ట్ సైకాలజీ మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది నీడ్. నెక్స్ట్ ఫోర్త్ ఎస్టీమ్ నీడ్స్. ఇదంతా ఎంతగా శారీరక అవసరాలు ఏమి కావాలో అవన్నీ తీరే వాడు సెక్యూర్డ్గా ఉన్నాయి నీడ్స్ అన్నీ. నెక్స్ట్ మనకు కావాల్సిన వాళ్ళందరూ మన దగ్గర ఉన్నారు, మనకు కావాల్సిన బిలాంగింగ్ అంటే అదే జనరల్గా ఒక రిలేషన్ అనేది ఉంది మన దగ్గర. నెక్స్ట్ ఎస్టీమ్ నీడ్స్ అంటే ఇవన్నీ తీరే బాగానే ఉంది. ఎస్టీమ్ అంటే స్టేటస్, ఒక స్టేటస్ అనేది కోరుకుంటాడు వాడు సొసైటీలో, వాడికంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటాడు వాడు. పలానా వ్యక్తి అనే సొసైటీలో పలానా వ్యక్తి అంట అనే ఒక బిరుదు తెచ్చుకోవాలనుకుంటాడు వాడు, అదే ఎస్టీమ్ నీడ్. దానికోసం చారిటీస్ కానీ ఇంకేమైనా చేయొచ్చు వాడు, అంటే బాగా రిచ్ అవ్వాలి. నెక్స్ట్ సెల్ఫ్ ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు జనరల్గా అందరూ కోరుకునేది. ఇది జనరల్గా ఇదంతా అయిపోయిన తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటే ఏం లేదు, ఇదంతా అయిపోయింది. వాడికంటూ ఒక వాల్యూ ఉంది సొసైటీలో పలానా వ్యక్తి అంటే. తర్వాత ఏంటి ఇంకా వాడికి అంటే వాడి గురించి వాడు ఆలోచిస్తాడు, వాడు శాంతి, డబ్బు ఇవన్నీ కాకుండా వాడు శాంతంగా ఉండాలనుకుంటాడు అనమాట. అదే
వాడికి ఏం కావాలో వాడు ఆలోచిస్తూ ఉంటాడు, వాడు ఎలా సంతోషంగా ఉంటాడు, అదే సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్ అనమాట. ఈ 4 ఒక ఎత్తు అయితే ఈ చివరిది ఒక ఎత్తు. నెక్స్ట్ ఈ నీడ్స్ థియరీ అనేది మనం చెప్పుకున్నాం, జనరల్గా మనకు కూడా బాగా యూస్ఫుల్, మేనర్స్కి బాగా యూస్ఫుల్ అని చెప్పారు. నెక్స్ట్ డాగ్లాస్ మెక్ గ్రాగర్ అనే ఎకనామిస్ట్ కూడా నీడ్స్ థియరీ గురించి కాస్త చెప్పారు. అంటే ఈయన థియరీ సేమ్ కాదు, జస్ట్ ఆయన ఒక థియరీ ఇచ్చారనమాట వర్కర్స్ గురించి, నీడ్స్ థియరీ కాదు. ఈయన హార్తోన్ స్టడీస్, నెక్స్ట్ అబ్రహం మాస్లో స్టడీస్ బాగా నచ్చాయి ఈయనకి, బాగా ఇన్స్పైర్ అయ్యాడు ఈయన, బాగా ఇన్స్పైర్ అయ్యి ఈ 2 కూడా కరెక్టే అన్నాడు. ఎవరు క్రిటిసైజ్ చేయలేదు ఈ థియరీస్ని, ఎందుకంటే చాలా బాగున్నాయి కదా, అందుకనే ఈయన కూడా బాగా ఇష్టపడ్డాడు. నెక్స్ట్ ఈయన కూడా మేనేజర్స్ని 2 కైండ్స్ కింద విడదీశాడు అనమాట, థియరీ ఎక్స్ మేనేజర్, థియరీ వై మేనేజర్. థియరీ ఎక్స్ మేనేజర్ ఏంటంటే జస్ట్ సారీ ఫర్ సమ్ టెక్నికల్ ఇష్యూ. థియరీ ఎక్స్ మేనేజర్ ఏంటంటే జస్ట్ ఈ మేనేజర్ ప్రతిదీ కూడా నెగిటివ్ వ్యూలో చూస్తాడు, అంటే ఎంప్లాయీ మీద అనమాట, ఎంప్లాయీ మీద నెగిటివ్ వ్యూతో ఉంటాడు. ఆ ఎంప్లాయీ పెద్ద రెస్పాన్సిబుల్గా పనిచేయడు, వాడిని నమ్మలేం, వాడికి ఎక్కువ బాధ్యతలు అనేవి ఇవ్వలేం, వాడి వల్ల ప్రొడక్టివిటీ తక్కువ జరుగుతుంది అని మేనేజర్ అనమాట థియరీ ఎక్స్ మేనేజర్ అని. థియరీ వై మేనేజర్ అనేవాడు పూర్తిగా ఇతనికి ఆపోజిట్, అంటే ఎంప్లాయీ మీద బిలీఫ్ అనేది ఉంచాడు, రెస్పాన్సిబిలిటీ ఇవ్వచ్చు, ఎంప్లాయీకి నమ్మకం ఉంచవచ్చు, పర్లా మనం లేకపోయినా బాగా చేస్తాడు అన్న మేనేజర్ థియరీ వై మేనేజర్ అనమాట. ఈ 2 రకాల మేనేజర్స్లో ఈ 2 రకాల మేనేజర్స్ ఉంటారు అని ఆయన చెప్పారు. నెక్స్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ, ఈయన ఈ పాయింట్ గురించి చెప్పారు. జస్ట్ ఇదంటే ఏం లేదు, జస్ట్ ఒక మనిషి మీద ఒక అపోహ అనేది వచ్చింది, ఒక పుకారు అనుకోవచ్చు, అది నిజమయ్యేలా చేయడమే సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అనమాట. ఒక పుకారుని, ఒక మనిషి మీద వచ్చిన పుకారుని ఒక ఫామ్లో నిజమయ్యేలా చేయడం సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అనమాట. అయితే జనరల్గా మేనేజర్స్ ఎటువంటి టైప్ ఆఫ్ మేనేజర్ అయినా, థియరీ ఎక్స్ మేనేజర్ అయినా, థియరీ వై మేనేజర్ అయినా, మేనేజర్స్కి ఆ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ కెపాసిటీ, అంటే ఒకరి మీద వచ్చిన పుకారుని నిజం చేసే సామర్థ్యం మేనేజర్స్కు ఉంటుంది అన్నట్టు ఆయన చెప్పారు. నెక్స్ట్ ఇందాక నుంచి హాథోర్న్ అంటే మధ్యలో ప్రొనౌన్సియేషన్ కాస్త తప్పు వచ్చింది, స్పెల్లింగ్ ఇది చూసుకోండి, HAWTHORNE. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్.